హలో గైస్, ఎలా ఉన్నారు? ఓకే, ఈ వీడియో ఏంటంటే మనకి ఆ నెలకి చాలా మంది కూడా మినిమం 100 ట్రాన్సాక్షన్ కూడా దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. అలానే రోడ్ల కమిషన్ కూడా 2,000 రూపాయలు కూడా చాలా మంది అచీవ్ అవ్వట్లేదు అనమాట. 700 రూపాయలు కాడ, అలానే 400 రూపాయలు కాడ, అలానే ఆ సింపుల్ గా చెప్పాలంటే సరే చీప్ గా 40 రూపాయల కాడ కూడా ఆగిపోతున్నారు. అదేనంటే మాకు జనాలు రావట్లేదు, కస్టమర్స్ రావట్లేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దానికోసం మీరు ఐడి తీసుకోవడం కూడా అనవసరం కదా. అలాంటి వాళ్ళు అనేది ఎంకరేజ్ చేయడం కూడా ఉండదు. సో వాళ్ళందరి కోసం ఏంటంటే నా డిస్ట్రిక్ట్ లో 80 మంది సిఎస్పీలు ఉన్నారు కదా. ప్రతి ఒక్కరు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మినిమం 5,000 రూపాయలు కూడా సంపాదించిన వాళ్ళకి టర్మినేట్ చేయడం, లేదంటే కోడ్ రీప్లేస్మెంట్ చేయడం, మిమ్మల్ని డిలీట్ చేయడం జరుగుతుందని చెప్పాను కదా. అలాంటి మిస్ చేసుకోకుండా నేను ఒక ఆలోచన చేశాను అనమాట. అదే వీడియో అనమాట. ఇది మీరు 4 సండేలు మనకి నెలకి 4 ఆదివారాలు వస్తాయి కాబట్టి ఈ 4 ఆదివారాలు మీరు షాప్ ఓపెన్ చేసి చేయాల్సిన పని. అలానే ఆదివారమే చేయాలనే లేదు, ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో కూడా మీరు చేసుకోవడానికి మంచి అవకాశం అనమాట. మనకి 400 ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా నేను చెప్పినట్టుగా మీరు చేస్తే నెలకి 400 ట్రాన్సాక్షన్ అనేది నెలకి మందికి 400 ట్రాన్సాక్షన్ నుంచి 500 ప్లస్ లో ఉండవు. చెప్పాను కదా, ఈ 400 ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, 500 ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి అనేది కదా మీ ఆలోచన. ఏం లేదండి, చాలా సింపుల్ మెథడ్. ఈ మెథడ్ కానీ మీరు ఫాలో అప్ చేస్తే ఈ 400 ట్రాన్సాక్షన్ కమిషన్ వస్తుంది. అలానే 100 ట్రాన్సాక్షన్ చేయని వాళ్ళకి కూడా మినిమం 100 ట్రాన్సాక్షన్ అనేది అచీవ్ అవుతారు. అలానే రోడ్ల కమిషన్ తీసుకోవడానికి కూడా మంచి అవకాశం అనమాట. ఏం లేదు, సింపుల్ మెథడ్. దీన్ని ఫాలో అవ్వండి. నేను చెప్తాను, ఒకసారి చూడండి. ప్రతి సిఎస్పి కూడా మన ఎన్ఐసిటీ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ లో ఉన్నారు. అలానే ఎన్ఐసిటీ గుంటూరు గ్రూప్ లో ఉన్నారు. అలానే అన్ని గ్రూప్ లో కూడా ఉన్నారు. ఈ గ్రూప్ లో అనేది నేను ప్రతి సిఎస్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఏంటంటే ఇక్కడ సింపుల్ మెథడ్ అనమాట. మీ అకౌంట్ నెంబరు, మీ ఆధార్ నెంబరు ఉంటది కదా, అది నోట్ చేసుకోండి. అలానే ప్రతి సిఎస్పి కూడా వాళ్ళ ఆధార్ నెంబరు, అకౌంట్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉంటది. అకౌంట్ నెంబర్, ఆధార్. అలానే నేను ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఇందులో ఒక మేజర్ పాయింట్ ఏంటంటే ప్రతి సిఎస్పి కూడా మన ఎన్ఎస్సిడి ఆంధ్ర గ్రూప్ లో కానీ, లేదా మన గుంటూరు ఎన్ఎస్సిడి గుంటూరు గ్రూప్ లో కానీ అందరూ ఉన్నారు. అందులో ఒక 50 మందిని, ప్రతి సిఎస్పి కూడా ఒక 50 మందిని పరిచయం చేసుకోండి. మన గ్రూప్ వాళ్ళు, బయట వాళ్ళు ఏం కాదు, మన గ్రూప్ వాళ్ళు, మన ఎన్ఎస్సిడి టీం అనమాట. సో ఏదైనా ఇష్యూ వస్తే నేను మాట్లాడతాను. ఇక్కడ మన ప్రతి సిఎస్పికి కూడా మీరు కాల్ చేయండి. గ్రూప్ లో ప్రతి నెంబర్ ఫోన్ ఉంటుంది. మీ దగ్గరలోనే చాలా మంది ఉంటారు. మీరు ఎక్కడో ఎదగాల్సిన పర్లేదు, 50 మందిని పరిచయం చేసుకోండి. ఓకేనా? ఈ 50 మందిని పరిచయం చేసుకుంటే 50 మంది పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ మీరు తీసుకోండి. వాళ్ళ అకౌంట్ నెంబర్ కి 1000 రూపాయలు వేయండి. వాళ్ళ అకౌంట్ నెంబర్ కి 1000 రూపాయలు వేయండి. అలానే ఆధార్ నెంబర్ కి 1000 రూపాయలు వేయండి. అకౌంట్ నెంబర్ కి 1000 రూపాయలు, అలానే ఆధార్ నెంబర్ కి 1000 రూపాయలు. ఇక్కడ 2 ట్రాన్సాక్షన్లు అవుతున్నాయి కదా. సో ఇక్కడ 2 ట్రాన్సాక్షన్లు అవుతున్నాయి. ఎలా? అకౌంట్ నెంబర్ కి 1000 రూపాయలు, అలానే ఆధార్ నెంబర్ 1000 రూపాయలు. మీరు ఫస్ట్ బాల్గా చేయాల్సింది ఏంటంటే ప్రతి సిఎస్పికి ఫోన్ చేసి నేను పలానా సిఎస్పి, పలానా లొకేషన్, పలానా ఐడి అని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆల్రెడీ ప్రతి సిఎస్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు 100 ట్రాన్సాక్షన్ చేయని వాళ్ళ గురించి ఆలోచించి వీడియో చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు. సో మీరు దీన్ని మాత్రం ఫాలో అవ్వండి. సో ఆధార్ నెంబర్ కి 1000 రూపాయలు, అలానే అకౌంట్ నెంబర్ కి 1000 రూపాయలు, 2 ట్రాన్సాక్షన్లు అవుతాయి. ఇంటూ 50 ఇప్పుడు ఎంత అవుతుంది? 50 ట్రాన్సాక్షన్లకి అకౌంట్, ఒక 50 మందికి అకౌంట్ ద్వారా 1000 రూపాయలు, 50 ట్రాన్సాక్షన్. అలానే ఆధార్ ద్వారా ఎలా అనుకుంటారేమో, ఇక్కడ ఏం లేదు. మీ ఆధార్ మీ అకౌంట్ లో పెట్టుకోండి. మీ అకౌంట్ లో 1000 రూపాయలు పెట్టుకుంటారు కదా, మీ ఆధార్ నుంచి వాళ్ళ ఆధార్ నెంబర్ ఎటు చెప్తారు కదా, ఫండ్ ట్రాన్స్ఫర్ కొట్టండి. ఆధార్ టు ఆధార్ ఫండ్ ట్రాన్స్ఫర్ కొట్టండి. సో ఫండ్ ట్రాన్స్ఫర్ 1000 రూపాయలు, అలానే అకౌంట్ నెంబర్ కి 1000 రూపాయలు. ఇలా ఒక సిఎస్పికి 2 ట్రాన్సాక్షన్లు చెప్పిన 50 మందికి వేసుకుంటే 100 ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇలా నెల మొత్తంలో 4 సార్లు చేయండి, 400 ట్రాన్సాక్షన్లు అవుతాయి. లేదు మీరు 5 సార్లు అయినా చేయొచ్చు. ఈ 5 సార్లు చేసుకుంటే మనకి 500 ట్రాన్సాక్షన్స్ అనేది ఈజీగా ఉంటది కదా. సో మీరు ఒక్కసారి, వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ 400 ట్రాన్సాక్షన్ చాలు. ఈ 400 ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఈ 400 ట్రాన్సాక్షన్ కమిషన్ వస్తుంది. అలానే
మీరు ఎంత కొంత చేస్తారు కాబట్టి వాటికి కమిషన్ వస్తుంది. అలానే రోల్ కమిషన్ అనేది ఈజీగా అచీవ్ అవుతారు. ఈజీగా 5,000 కమిషన్ అనేది ప్రతి సిఎస్పి కూడా అచీవ్ అవుతారు అనమాట. ఈ పారామీటర్ కానీ మీరు ఫాలో అవుతే ఈజీగా మనం 400 ట్రాన్సాక్షన్ తో పాటు మీకు వచ్చిన ట్రాన్సాక్షన్ తో పాటు రోల్ కమిషన్ తో పాటు ఈ అచీవ్ అవుతారు. చాలా మంది తక్కువ ట్రాన్సాక్షన్ లోనే ఉన్నారు. ఈ పారామీటర్ ని ఫాలో అవ్వండి. ఏదైనా ఎర్రర్ వస్తే నేను ఇండివిజువల్ గా వాళ్ళకి కాల్ చేసి చెప్తాను, మన సిఎస్పీ మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి. ప్రతి సిఎస్పీకి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది అందరూ సపోర్ట్ చేయమని చెప్పేసి. సో అందరూ మనం సపోర్ట్ చేస్తారు. ఇది ఓన్లీ ఎన్ఐసిటీ వరకేనండి. ఇది ఓన్లీ ఎన్ఐసిటీ వాళ్ళు చేయాలి, మిగతా వాళ్ళు చేయడానికి లేదు. సో ఎందుకంటే మన ఎన్ఐసిటీ వాళ్ళే మన గ్రూప్ లో ఉన్నారు కాబట్టి మన గ్రూప్ వాళ్ళ వరకే ఇది ఫాలో అవ్వండి. సో 400 ట్రాన్సాక్షన్ అనేది మీరు ఈజీగా చేయొచ్చు. చాలా ఈజీ అన్నమాట. మీరు ఫాలో అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటది. అలానే 400 ట్రాన్సాక్షన్ ప్లస్ లో ఉంటారు. అలానే రోల్ కమిషన్ అచీవ్ అవ్వడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది ఫాలో అవుతాను అనుకుంటున్నాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.